ఈ సోలార్ అనేది రాబోయే తరాలకి భవిష్యత్తును ఆలోచించి గ్రీన్ ఎనర్జీని వాడుకోవాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఎప్పుడూ కూడా పర్యావరణాన్ని కూడా మనం అభివృద్ధి పరుచుకుంటూ వీటిలన్నిటిని కూడా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం చేసే కార్యక్రమం ఇది. దీంట్లో ఇంచుమించు ఇది 4 సంవత్సరాలు అయింది. ఇది టాటా సోలార్ని పెట్టుకుంటూ 4 సంవత్సరాలు. దాన్ని కూడా అంటే ఇప్పుడు లేటెస్ట్గా అంటే టెక్నికల్గా మనం ఈ రోజున ఏఏ ద్వారా అలాగే రోబోటిక్ ద్వారా క్లీనర్ ఈరోజు వచ్చిందంటే దాని ద్వారా కూడా ఎఫిషియన్సీ పెరిగి అంటే ఇది ఇంతకుముందు 4 పాయింట్స్ వచ్చేదాన్ని ఇప్పుడు ఇంచుమించుగా యావరేజ్న 5 వరకు వచ్చేటట్టు కూడా ఇది చేయగలుగుతుంది. అంటే మనం ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే మనం కూడా టెక్నాలజీతో పాటు అందరం కూడా వీటిని ఉపయోగించుకునేట్టు చేస్తే ఇంకా మంచి మనకి రాబడులు మంచి దాని ఎఫిషియన్సీ రావడం జరుగుతుంది. దాని గురించి మన అందరం కూడా ఆలోచించి ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీ వైపు మన సోలార్ ప్యానల్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిది. అంటే ఇండస్ట్రియల్ పరంగా కూడా మనం ఈ ఎనర్జీని కూడా మనం వినియోగించుకోవచ్చు. వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ రోజున లేటెస్ట్గా ఈ టెక్నాలజీ అలాగే రోబోటిక్ టెక్నాలజీని వాడి ఈరోజు సెమీ క్లీనర్ని ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మంచి శుభ పరిణామం. మనం దీనికి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం తర్వాత పూర్తిగా మద్దతు తెలుపుతూ ఇంకా మంచి టెక్నాలజీ తీసుకొచ్చి ఇంకా తక్కువ ధరలో వీటిని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే ధర్మరాజు గారు ఆయన సొంత ఫ్యాక్టరీ అండి ఇది. దీనికి మేమే 5 ఏళ్ల క్రితం సోలార్ సిస్టమ్ పెట్టాము. సో ఆయన చాలా సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే డే 1 నుంచి ఇప్పటికి కూడా జనరేషన్ అనేది తగ్గలేదు. ప్లస్ ఆయన ఏ రోజు కూడా దీని మెయింటెనెన్స్ కూడా వదలలేదు. ఆయనకి ఒక ఫ్యాక్టరీకే కాకుండా రీసెంట్గా ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ మనకి ఎప్పుడైతే పిఎం సూర్య గారు అని ఇవన్నీ వచ్చినాయో అప్పుడు కూడా ఆయన వెంటనే ఇంటికి, ఆయన ఆఫీస్కి, ఆయన కొన్ని సత్రాలన్నీ అవి అన్నీ ఉన్నాయి వాటికి, నెక్స్ట్ ఆయన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా చాలా ప్రమోట్ చేశారు. దానివల్ల మన పర్యావరణం కాపాడుకోవడానికి ముందు నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది అది. నెక్స్ట్ మెయిన్ ఇవాళ ఇంకొక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు ఆయన చేతుల మీదుగా. అదేంటంటే రోబోటిక్ సోలార్ ప్యానల్ క్లీనింగ్ సిస్టమ్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ప్లస్ మన తరచుగా ఇప్పుడు కొన్ని ఏరియాలో డస్ట్ ఎక్కువ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఇలాంటి మిషన్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఇది ఏఐ బేస్డ్ టెక్నాలజీతో రూపొందించిన మిషన్ ఇది. దీనివల్ల మనం వారానికే కాదు 2-3 రోజులకు ఒకసారి చేసుకున్న ఇబ్బంది లేదు. గ్లాస్కి ఎలాంటి నష్టం జరగదు. జనరేషన్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటికే తీసుకోండి, దానికి కూడా మినిమం 2 lakhs లేకుండా రాదు. అలాగే ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి కూడా ఎంతో crores lakhsలో ఖర్చు అవుతుంది. అది ఎలా అవుతుందో ఇది కూడా అలాంటిది పెట్టుకుంటేనే ఆ జనరేషన్ పెరిగి దాని పెట్టిన ఫలితం ఉంటుంది. లేదంటే మెయిన్గా ఏంటంటే చాలామంది ఈ టెక్నాలజీలో అడాప్ట్ అవుతున్నారు తప్ప దాని మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు. ఆల్మోస్ట్ 50% వరకు పట్టించుకోవట్లేదు, అంటే మా ఉన్న అనాలిసిస్ ప్రకారం. సో దీన్ని కూడా ఇది కూడా ఒకటి అడాప్ట్ చేసుకుని, ఇది కూడా పార్ట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అనుకుని దీన్ని ప్రమోట్ చేసుకుంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. దానివల్ల కస్టమర్కి బెనిఫిట్, అలాగే అట్ ద సేమ్ టైం మన వెండర్స్, నాలాంటి వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఏపీ అండ్ తెలంగాణలో, వీళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి ప్రమోట్ చేస్తారో వాళ్ళ కస్టమర్ కానీ ఆశిస్తున్నాము. అలాగే ఈ ప్రోడక్ట్ ఈ 2 రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు మాకు తెలిసైతే ఎవరు లాంచ్ చేయలేదు ఇంకా. సో అది మా ఎమ్మెల్యే ధర్మరాజు గారి చేతుల మీద చేయడం మాకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. So hello everyone, we are from Nagpur. We are Jagrut Automation and Robotics. We are the manufacturers of this solar cleaning robot, as you can see. So now, as you all know, robotics is the new future, and solar maintenance is one of the biggest problems that this industry is now facing. So we have got this solution for everyone to make it easy for maintenance and operations. So what are the key features of this robot? First of all, this is a dry cleaning robot. So we eliminate the use of water. There is water scarcity in many regions of India, and we can tackle the scarcity with this waterless operation. Secondly, when we use manual cleaning methods, there is a lot of dependence on laborers, and there is a very big shortage of laborers also.
So this can also crack that problem as well. When it comes to return on investment, this product will give you your return on investment within 3 to 4 months, and after that, for the next 24 years, you can have free maintenance costs. Your name? Vedant. Good afternoon, everyone. So my name is Tanvi Gajilwar. I'm one of the directors in Jagrut Automation and Robotics. So yeah, we manufacture solar cleaning robots. Now we are here in Andhra Pradesh and Telangana. We want to expand our robotics, and each and every EPC dealer in Andhra Pradesh and Telangana should have our robots. Now they have installed robots all over the state. Now they have to install the robots in all the solar plants. This so the lowest, the basic model, it costs around 1 lakh, and the highest model goes to 1.5 lakhs. So the quite reasonable prices as compared to other maybe international robots, which is very affordable for Indian people.